నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ప్రవాసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్కు పాల్పడిన ముగ్గురు ఇరానియన్ దేశస్థులకు విధించిన మరణశిక్షను కువైట్ కోర్ట్ ఆఫ్ అఫీల్స్ సమర్థించింది. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన వీరికి దిగువ కోర్టు, క్రిమినల్ కోర్టు గతంలోనే ఉరిశిక్ష విధిస్తూ తీర్పునివ్వగా, తాజాగా ఉన్నత న్యాయస్థానం దానిని ఖరారు చేసింది. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి అందించిన ముందస్తు సమాచారంతో కోస్ట్ గార్డ్ అధికారులు కుబార్ ద్వీపం సమీపంలో నిఘా పెట్టారు. ఈ క్రమంలో సముద్ర మార్గం ద్వారా అక్రమంగా కువైట్ దేశంలోకి ప్రవేశిస్తూ ఉన్న ముగ్గురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 120 కిలోల హ్యాషిష్, 10,000 సైకోట్రోపిక్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. సమాజ భద్రతకు ముప్పు కలిగించేలా భారీ స్థాయిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు వీరికి ఉరిశిక్ష సరైందని చెప్పేసి న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ ఈ యొక్క మాదక ద్రవ్యాలు కువైట్లోకి ప్రవేశించి ఉంటే ఎంతోమంది యువత జీవితం నాశనం అయిపోయేది. ప్రస్తుతం కువైట్ దేశం మాదక ద్రవ్యాలపైన యుద్ధం చేస్తూ ఉందని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రకటించారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే గత ఏడాది నుంచి కువైట్లో కొత్త మాదక ద్రవ్యాల చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడితే కానీ 10 నుంచి 15 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే నేర తీవ్రతను బట్టి ఉరి శిక్ష విధిస్తామని చెప్పేసి గతంలోని చట్టంలో మార్పులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కానీ ఇటువంటి చెడు మార్గాల వైపు ఎవరూ వెళ్ళవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.